హాయ్ ఫ్రెండ్స్, రోజుకొక వంట ఛానల్లో ఈరోజు గుమ్మడికాయ పాయసం చేస్తున్నాము. తీపి గుమ్మడికాయతో పాయసం అయితే రెడీ చేస్తున్నానండి. చేయడానికి నేను గుమ్మడికాయని ఇలాగా నేలకేసి కొట్టాను. తర్వాత ఈ గుమ్మడికాయ చూడండి, మా మా పక్కింటి పాప, మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు గుమ్మడికాయ చూసి కావాలి అని అడుగుతుంది. ఎంత బాగా సగం నేను గుమ్మడికాయ ముక్కల్ని చూడండి ఇలా చిన్న ముక్కలు కోసి పెట్టాను. వీటిని ఇలాంటి పాత్రలో వేసి అల్యూమినియం పాత్రలోనే ఉడికించుకోవాలి. స్టీల్ అయితే పొయ్యి మీద మాడిపోతాయి, అందుకని ఇప్పుడు కొన్ని నీళ్లు పోస్తున్నాను. ఒక గ్లాస్ అన్ని నీళ్లు చాలు, ఇన్ని నీళ్ళు అయితే అవసరం లేదు. ఇందులో సగం పోస్తున్నాను. సగం గుమ్మడికాయ ముక్కలు ఇవి, మిగతా సగం గుమ్మడికాయ అలాగే ఉంది. చూడండి, కప్పు నిండా బెల్లం, అంటే 3 కప్పుల గుమ్మడికాయ ముక్కలకి 1 కప్పు బెల్లం అన్నమాట. అలాగా కొలిచి వేసుకుంటే తీపి కరెక్ట్గా సరిపోతుందండి. గుమ్మడికాయతో వెరైటీస్ అయితే చేయొచ్చు, చాలా వెరైటీస్ అయితే. నేను ఇప్పుడు పాయసం అయితే చేస్తున్నాను. వంట రాని వాళ్ళు కూడా ఈ పాయసాన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఓన్లీ బెల్లము, గుమ్మడికాయ ఉంటే చాలండి, ఇంకేమీ అవసరం లేదు. లేదు ఇంకా బాగా రుచి ఉండాలి అనుకుంటే పాలు, యాలకులు ఇందులో వేస్తే సరిపోతుంది. ఇంకా అంతకన్నా ఎక్కువ ఏమీ అవసరం లేదు ఈ గుమ్మడికాయ పాయసానికి. ఇంకా కొంతమంది పెసరపప్పు కూడా వేస్తారంట. దీనికైతే ఇప్పుడు నేను బెల్లము, నీళ్ళు పోసి ఈ ముక్కల్ని ఉడికిస్తున్నాను అంతే. చివరన యాలకుల పొడి వేసి పాలు వేసి కలిపి దించేస్తాను అన్నమాట. ఇక చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మా అమ్మ వాళ్ళు చేసేదే ఇది, అందుకని నాకు మళ్ళీ గుర్తొచ్చి ఇప్పుడు చేస్తున్నాను. ముక్కలైతే ఉడికిపోయాయి ఇప్పుడు, అందుకని నేను యాలకుల పొడి వేస్తున్నాను. చూడండి, యాలకులు దంచి పెట్టుకున్నాం కదా, ఈ పైన పొట్టు తీసేసి యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత చూడండి, పాల మీద మీగడ, ఇదంతా చిక్కటి పాలు, అలాగే మీగడ వేసేస్తున్నాను. ఇలా మీగడ వేయడం వల్ల పాయసం చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అందుకని నేను పాల మీద మీగడ తీసుకున్నాను. చిక్కటి పాల మీద మీగడ తీసి వేస్తున్నాను. ఎంత టేస్టీగా ఉంటుందో పాల మీగడ వేసి పాయసం చేస్తే. ఇప్పుడు ఒకసారి అంతా కలియదిప్పాలి. ఒకసారి స్పూన్తో అంతా కలిపితే బాగా ఉడికిపోతుంది. ఒక 2 నిమిషాలు, చాలా తొందరగా అయిపోతుందండి ఈ గుమ్మడికాయ పాయసము. ఎంత అంటే ఒక 15 నిమిషాలు అంటే ఈ ముక్కలు ఉడికిపోతాయి. చాలా రుచిగా కూడా ఉంటుంది. నాకైతే ఒక 20 నిమిషాలే పట్టింది పొయ్యి మీద చేయడానికి. చూడండి, పాయసం రెడీ అయ్యింది కదా, ఇక దించేస్తున్నాను. కిందికి దించుకుని పప్పు గుత్తితో ఇలా తిక్కితే సరిపోతుంది అంతే. ఇంకా దీంట్లో ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. పప్పు గుత్తితో ఇలా మెత్తగా తిక్కితే సాఫ్ట్గా మనం తినే కొద్దీ తినాలనిపించే గుమ్మడికాయ పాయసం అయితే రెడీ అయిపోతుంది. చూడండి, పప్పు గుత్తితో ఇలా తిక్కుతున్నాను. నున్నగా మెదగాల్సిన అవసరం లేదు, అక్కడక్కడ కొంచెం ముక్కలు తగిలినా పర్వాలేదు, చాలా బాగా ఉంటుంది. చూడండి, పాయసం రెడీ. చూడండి, చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా. ఇందులో నెయ్యి కూడా వేసుకుని తినొచ్చు. చూడండి, కొంచెం అయితే నెయ్యి వేస్తున్నాను, మరీ ఎక్కువైతే అవసరం లేదు. గుమ్మడికాయ పాయసం రెడీ. బాగా వేడిగా ఉంది. గుమ్మడికాయ పాయసం అయితే రెడీ అయిందండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?